కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి 63,000 ఓట్లను అధికారులు లెక్కించగా బీజేపీ 4,320 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 23,000కు పైగా ఓట్లు పోలవగా సెకండ్ లీడ్ లో ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి దాదాపు 19,000 ఓట్లు వచ్చాయి. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయితే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఫలితాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి ఒక స్పష్టత వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో కొంత టెన్షన్ మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వెలువడినటువంటి 3 రౌండ్లు పూర్తయి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇటు బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మొదటి రౌండ్లో కేవలం 36 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా ఆ తర్వాత 1,420 ఓట్లు, ప్రస్తుతం అయితే 4,320 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్న పరిస్థితి. ఇదే ఆధిక్యత కొనసాగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలిస్తుంది మాత్రం ఇది కొంత ఉత్కంఠగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీగా ఓట్లను సాధించడం జరిగింది. వారిద్దరి మధ్య కూడా కొంత టెన్షన్ ఓట్ల లీడ్ కూడా తక్కువ ఉంది. కాబట్టి ఆ రాబోయే రౌండ్లలో కొంత ఇద్దరు కూడా ఎవరైనా ఆధిక్యత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కౌంటింగ్లో మాత్రం బీఎస్పీ సంబంధించినటువంటి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ చాలా లీడ్లో ఉంటారని చెప్పి అందరూ అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం చూసినటువంటి ఓట్ల పర్సంటేజ్ చూస్తే మాత్రం కొంత వెనుకబడినట్లుగా కనిపిస్తుంది. ఈ స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఓట్లను చీల్చడంతో ఇటు ప్రస్తుతం ఏ అభ్యర్థి గెలుపు అందుకుంటాడని మాత్రం ఇంకా కూడా కొంత ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొంది. ఇంకా 3వ రౌండ్ మాత్రం ఇప్పటికీ బీజేపీ లీడ్ చేస్తుంది. 3వ రౌండ్ తర్వాత మరి కాసేపట్లోనే 4వ రౌండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. 4వ రౌండ్లో కూడా దాదాపు మనకున్న అందుతున్న సమాచారం మేరకు అయితే దాదాపు 6,000 పైగా బీజేపీ లీడులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే లీడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొంత వెనుకబాటు ఉన్నాడు. కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో 5,000 లీడులో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లీడు అనేది ఈ రకంగానే కొనసాగితే మాత్రం కొంత గెలుపోటములు తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీల అభ్యర్థుల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తారని చెప్పి భావిస్తున్నప్పటికీ ఎలిమినేషన్ రౌండ్ మాత్రం కొనసాగితే ఎలిమినేషన్ రౌండ్లో ఎవరి సెకండ్ ప్రియారిటీ ఓటు కౌంటింగ్కి వస్తుంది. ఆ కౌంటింగ్ ద్వారానే సెకండ్ ప్రియారిటీ ఓటు కోటా ఓటు కింద 1,12,000 ఓటు కోటా కింద ఉంది. కాబట్టి ఆ కోటా ఓట్లు ఫిల్ అయితే మాత్రమే అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం కౌంటింగ్కు ఏవైతే ఓట్లు మిగిలి ఉన్నాయో ఆ మిగిలిన ఓట్లలో దాదాపు సగానికంటే ఒక ఓటు అదనంగా వచ్చినా అతన్ని గెలిచి విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 3వ రౌండ్ కొనసాగుతుంది. ఈ 3వ రౌండ్లో బీజేపీ ఆధిక్యత కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. కౌంటింగ్ దాదాపు 11 టేబుల్లలో 21 టేబుల్స్ 11 రౌండ్లో కొనసాగుతుంది. కాబట్టి ఈ రాత్రి వరకు కూడా ఇంకా కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎవరు విజేతలను ఇస్తారు మాత్రం ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం మాత్రం క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సతీష్.